ఎన్ఆర్ఎన్ విఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్ ఇంకొల్లు 7th క్లాస్ పిల్లలు పప్పెట్ షో చేయబోతున్నారు. పిల్లలు పప్పెట్రీ అంటే ఇష్టం కదా, ముందుగా పప్పెట్ షో చూద్దాం. అబ్బా ఆకలి ఆకలి, ఎక్కడ వెతికినా ఆహారం దొరకడం లేదు. ఈ ఆకలి తీరేదెలా? ఒకప్పుడు జలచరాలతో కలకల్లాడే గోదావరి ఫ్యాక్టరీ వ్యర్థాలు ప్లాస్టిక్ సంచులమయం అయ్యింది. ఫుడ్డు లేదు, ప్రాణు లేదు, త్రాగునీరే లేదు, వ్యర్థమంతా జలములోన కలసిపోయింది, కాలుష్యమయ్యింది. ఫిష్ లేదు, ఫ్రాగులే లేవు. ఆకలి, అబ్బా అదిగో నేరేడు చెట్లు, పండ్లు దొరుకుతాయేమో చూద్దాం. నువ్వు నీటిలో వెతకాలి గాని ఇక్కడ వెతుకుతున్నావేమిటి? ఏమి చెప్పరు మంకీ బావా, కాలుష్యం వలన జలచరాలు చనిపోతున్నాయి. సరే, నీకు కొన్ని పండ్లు ఇస్తా, తీసుకో. ముసలి బావా, ఇంటికి కూడా తీసుకువెళ్ళు. మంకీ బావా, నిన్ను మా ఇంటికి భోజనానికి తీసుకురమ్మంది మా ఆవిడ. సరే వస్తా, పద. ఏమైనా కబుర్లు చెప్పు ముసలి బావా. మంకీ బావా, నీపై జాలి కలుగుతుంది. ఎందుకు? నా భార్యకు కలుషిత ఆహారం తిని క్యాన్సర్ బారిన పడింది. అందుకు డాక్టర్ కోతిగుండ తినమని చెప్పారు. అందుకు తీసుకువెళ్తున్నా. అయ్యో, నాకు వాయు కాలుష్యం వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది. 2 రోజులు మాత్రమే బ్రతుకుతాను. సరే ఇస్తా, పద. నీ భార్య రేపే చనిపోతుంది. అయ్యో, నాతో చెప్పలేదే. వద్దు వద్దు, పద, నిన్ను వదులుతా. అయ్యో, తెలివి తక్కువ ముసలి బావా, నీ మోసం నుండి బయటపడడానికి అబద్ధం చెప్పాను అంతే. మనిషి అత్యాశకు పోయి తన కొమ్మను తానే నరుక్కుంటున్నాడు.